ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ నమస్కారం అండి. మీరు ఈ రోజున చాలామంది మన మిత్రులు నన్ను ఫోన్ చేసి అడిగింది ఏంటంటే, ఆర్థికంగా డబ్బులు తీసుకున్నామండి, అప్పు తీసుకున్నాం, అప్పు తీర్చలేకపోతున్నాం, సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు అవుతుంది, చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలటం లేదు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో గురువుగారు మాకు పెద్ద పెద్ద తంత్రాలు కాకుండా నేచర్లో ఉన్న చిన్న చిన్న తంత్రాలు ఏమైనా ఉన్నాయని అడిగారు. మిత్రులందరి కోసం నేను ఏంటంటే, మన తాంత్రిక గ్రంథాల్లో చాలా వరకు గొప్ప గొప్ప తంత్రాలు చదవడం జరిగిందండి. ఈ చిన్న తంత్రం కానీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. 100% మనం సమస్యల నుంచి బయటపడతాం. ఇప్పుడు మీకు నేను చూపిస్తున్న వస్తువులు ఏంటి చెప్తాను మీకు ముందు. ఇది గోధుమ పిండి, ఇది పంచదార పౌడరు, ఇది నాటు ఆవు అంటే దేశీ ఆవు నెయ్యి, ఇవి నువ్వులు. ఏం చేయాలి, ఎలా చేయాలి, చేస్తే ఫలితం ఏంటి? ఎందుకంటే మిత్రులందరికీ నేను ఒకటి చెప్తున్నాను, ఇవి పెద్ద ఖర్చుతో కూడుకున్నవి కాదు తంత్రాలు. మీరు ఆచరణలోకి తీసుకొని చేస్తే ఖచ్చితమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఆ శ్రీమన్నారాయణుడు మనకి రక్షణ కల్పిస్తాడు. ఈ తంత్రం వల్ల మనకు ఆర్థికమైన సమస్యల నుంచి బయటపడతాం. ఈ చిన్న తంత్రం వల్ల రుణ బాధలు తగ్గుతాయి, ఖర్చు తగ్గుతుంది, డబ్బు ఆదా అవుతుంది. ఇలాంటి తంత్రాలు మీకు నేను ఇంకా చాలా చెప్తాను. చేయాల్సిందల్లా ఏంటంటే, ఒక పావు కేజీ గోధుమ పిండి తీసుకోండి. ఒక పావు కేజీ మీకు చూపించడం కోసం, ఇది గోధుమ పిండి పావు కేజీ తీసుకోండి. అలాగే ఈ ఆవుని కొంచెం తీసుకొని ఈ గోధుమ పిండిని కొద్దిగా, అంటే ఆవు నెయ్యి అంటే దేశీ ఆవు నెయ్యి. గుర్తుంచుకోండి, తంత్రాల్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, రెమెడీస్లో మనం ఏదైతే పదార్థం చెప్తామో అది చాలా ఇంపార్టెంట్. అది మీరు తప్పకుండా పాటించండి. కొద్దిగా తీసుకోండి. తీసుకొని ఇది పావు కేజీ గోధుమ పిండిని ఈ ఆవు నెయ్యి వేసి లైట్గా వేయించండి. పాన్లో కొంచెం వేయించండి. వేయించిన తర్వాత ఇలా పంచదార తీసుకొని పౌడర్ చేయండి. కొద్దిగా పంచదార, ఎక్కువ కాదు. పంచదార తీసుకొని పౌడర్ చేయండి. ఇలా పౌడర్ చేసుకోండి. మీకు పౌడర్ చేసి చూపిస్తున్నాను నేను. అలాగే దాంట్లో ఒక 30 కానీ ఒక 40 కానీ నువ్వులు తీసుకోండి. నల్ల నువ్వులు తీసుకోండి. ఇవన్నీ చక్కగా కలిపేసి నల్ల చీమలు, అంటే మన ఇంట్లో చిన్న చిన్న చీమలు తిరుగుతుంటాయి, గబ్బు చీమలు అంటుంటాం, అలాంటివి కానీ, గండు చీమలు కానీ, ఎక్కడైనా సరే మీ ఎర్ర చీమలు కాదండి, ఎర్ర చీమలు కాదు, ఇలాంటివి కనుక, నల్ల చీమలు బాగా గుర్తుంచుకోండి, నల్ల చీమలు, గండి చీమలు, ఇవి ఎక్కడైనా సరే మీకు కనిపిస్తే అక్కడ ఈ కలిపేసిన మిక్స్ చేసిన మొత్తం ఈ పౌడర్ని చక్కగా చిన్న చిన్న మామూలుగా ఏంటంటే, ఇది ఒక రకంగా చెప్పాలంటే అక్కడక్కడ జల్లండి. ఆ చీమల పుట్టల దగ్గర చల్లండి. జల్లితే ఏమవుద్ది, ఆ చీమలు తింటాయి. చీమలు తినడం వల్ల లాభం ఏంటి? చాలామంది అనుకుంటారు, రకరకాల భయాలు ఉంటారు. ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదండి. ఎక్కడ నల్ల చీమలు ఉంటాయి అక్కడ వాటి పెట్టండి. ఇలా నల్ల చీమలు పెట్టడం వల్ల వాటి యొక్క ఆశీర్వాదం మనకు లభిస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, నల్ల చీమలు పెట్టడం వల్ల వాటి యొక్క ఆశీర్వాదం వల్ల మనకి లభిస్తుంది. ఇలా రోజు చేయడం వల్ల కావచ్చు, మీకు వీలైనప్పుడల్లా చేయండి. ఈ పిండిని ఒకేసారి పెట్టాల్సిన అవసరం లేదు. ఒక డబ్బాలో పెట్టుకోండి. ఏది పావు కేజీ పిండిని రోజుకు కొంచెం చీమలు పెట్టండి. మీరు ఆశ్చర్యకరంగా మనకు ఉన్న రుణ బాధలు, అలాగే ఆర్థిక సమస్యలు నిదానంగా తగ్గుతాయి. రుణ బాధలు, ఆర్థిక సమస్యలు నిదానంగా తగ్గుతాయి, ఖచ్చితంగా తగ్గుతాయి. కొంతమంది మిత్రులు అంటారు, ఇమీడియట్గా అయిపోవాలండి. ఇది మెడిసిన్ కాదు కదండి, తంత్రం. ఇది దృష్టిలో పెట్టుకోండి. మీ ఇంట్లో ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఎవరైనా సరే, ప్రతి వారికి ఉంటాయి. అప్పుల బాధ తగ్గుతుంది. అలాగే ఇది చేయటం వల్ల సమస్యల నుంచి ఎలా బయటపడాలి, ఆర్థిక సమస్యల నుంచి ఎలా బయటపడాలి అనే విషయం మాత్రం పక్కాగా తెలుస్తుంది. ఇది ఖర్చుతో కూడుకున్న విషయం కాదు. మిత్రులందరూ కూడా చెప్తున్నాను, ఎందుకంటే ఇలాంటి తంత్రాలు చాలా ఉన్నాయి. మీకు నేను చాలా చెప్తాను.
ఖచ్చితమైన ఫలితాలు రావడానికి ఒక అద్భుతమైన మన పూర్వీకులు చెప్పిన వరం. ఇది గుర్తుంచుకోండి. ఇంకొకటి ఏంటంటే, ఇది పెడుతున్నప్పుడు మనసులో ఉన్న కోరికను చెప్పుకోవాలి. ఈ కోరిక చెప్పుకుంటే మనకి ఆ కోరికలో ఉన్న బలాన్ని బట్టి, సంకల్ప బలాన్ని బట్టి ఆ కోరిక నెరవేరుతుంది. అలాగే చాలామంది మిత్రులకి విపరీతమైన అంటే ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అది ఎలాంటిదంటే తెలియకుండానే ఒంట్లో రోగం ఉందని అనుకుంటాం. అలాంటి వాటికి కూడా ఈ చీమలకి ఇలాంటి ఆహారం పెట్టడం వల్ల మంచి జరుగుతుంది. చీమల గురించి ఇంకా చాలా వీడియోస్ చేస్తాను నేను, ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే లెంతీ వీడియో అవుతుంది. ఇది మీకు మీ ఆరోగ్యానికి అలాగే మీ అప్పులు తీరడానికి చాలామంది మిత్రులు అడిగిన ఒకటి ఏంటంటే అప్పుల బాధ నుంచి మెల్లమెల్లగా బయటపడటానికి మార్గం. చాలామంది మిత్రులు అడుగుతుంటారు, అంగారక స్తోత్రం చేసుకుంటే మంచిదంట కదా గురువుగారు అంట. అవునండి, చేయండి, ప్రతిదీ చేయండి. నవగ్రహ ఆరాధన చేయొచ్చు, అంగారక స్తోత్రం చేయొచ్చు, అన్నీ చేయండి, తప్పులేదు. ఈ చిన్న చిన్న రెమెడీస్ చేయండి, ఖచ్చితమైన మన కోరికలు నెరవేరుతాయి. అలాగే డబ్బు ఆదా అవుతుంది, ఖర్చులు కూడా తగ్గుతాయి. ఎప్పుడు గుర్తుంచుకోండి, ఇది మాత్రం ఎర్ర చీమలకు పెట్టకూడదు, నల్ల చీమలకు మాత్రమే పెట్టాలి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మిత్రులకు ఒకటే చెప్తున్నాను, ఇది ఎంతమందికి, ఎందుకంటే తక్కువ ఖర్చు, ప్రతి మిత్రుడికి కూడా ఈ సమస్య ఉంటుంది. ఇది ఖర్చుతో కూడుకున్నది కాదు కాబట్టి మిత్రులందరూ దీన్ని ఎక్కువ షేర్ చేసి 10 మందికి తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు ఖచ్చితంగా ఈ పని చేసి మన మిత్రులందరికీ ఉపయోగపడండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.